పోల్చితే దేశంలో వామపక్షాల ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. అందుకు కారణాలు ఏవైనా వామపక్ష పార్టీలు ఒకప్పటి వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే వామపక్షాలు బలపడే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్నాయా? దేశ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వామపక్షాలు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? వామపక్షాలు ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో క్రమంగా విఫలమవుతున్నాయా? ఈసారి ఎన్నికల్లో అయినా వామపక్షాలు ప్రభావం చూపేనా? రాజకీయాల్లో కొత్త పార్టీ, పాత పార్టీ అనే తేడా ఏమీ ఉండదు. ఎన్నికల ముందు పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ అయినా, ఎన్నికల్లో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అయినా, ఎన్నికల్లో ప్రజల మద్దతును పొందితేనే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు ఏర్పాటయ్యాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వామపక్ష పార్టీల ప్రభావం ప్రస్తుతం చాలా వరకు తగ్గిపోయింది. కొత్త రాజకీయ పార్టీలు సైతం బలోపేతమవుతున్నా వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించడం లేదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి 2009 నాటి ఎన్నికల వరకు వామపక్ష పార్టీలు పోటీ చేసిన స్థానాలు, దక్కించుకున్న స్థానాలు అటు ఇటుగా ఒకే స్థాయికి పరిమితమయ్యాయి. కానీ 2014 నుంచి వామపక్షాల ప్రభావం మరింతగా తగ్గుముఖం పట్టింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. 1964లో సిపిఐ నుంచి విడిపోయి సిపిఎం పుట్టుకొచ్చింది. అంతకుముందు జరిగిన తొలి 3 సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ 1962లో గరిష్టంగా 29 సీట్లు, 9.94% ఓట్లు దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఐ 1962 ఎన్నికల్లో సాధించిన ఓట్లకు మించి సాధించలేకపోయింది. 2004లో సిపిఎం గరిష్టంగా 43 సీట్లు గెలుచుకుంది. తొలినాళ్లలో దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు పనిచేశాయి. అయితే క్రమంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో జట్టు కట్టడం వల్ల పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా వామపక్షాలు కొన్ని సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 1989 వరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పనిచేశాయి వామపక్షాలు. 1989లో కేంద్రంలో ఏర్పడిన విపి సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చాయి వామపక్షాలు. అయితే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వామపక్ష పార్టీల పంథా మారింది. బీజేపీ వ్యతిరేక విధానాన్ని గట్టిగా ఆచరణలో పెట్టాయి. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీకైనా మద్దతివ్వడానికి సుముఖంగా ఉంటున్నాయి తప్ప బీజేపీతో మాత్రం కలిసి పనిచేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఈ పరిణామాలతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసే పాత్రను ప్రాంతీయ పార్టీలు ఆక్రమించగా వామపక్షాల అవకాశం ఉన్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక భావజాల ఓటర్లను తమ వైపు తిప్పుకున్న పార్టీలో ఏపీలో టీడీపీ, తమిళనాడులోని డిఎంకే, ఏఐఏడీఎంకే, ఒడిశాలోని బిజు జనతాదళ్, బీహార్లోని ఆర్జేడీ, జేడీయూ, యూపీలోని సమాజ్వాదీ, పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్, అసోంలోని అసోం గణపరిషత్ పార్టీలు ఉన్నాయి. గత కొన్నేళ్లలో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ క్రమంగా బలపడింది. దీంతో వామపక్షాలు సంప్రదాయబద్ధంగా వస్తున్న పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ రాష్ట్రాలు మించి తన పరిధిని విస్తరించలేకపోయాయి వామపక్ష పార్టీలు. 1957 ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో సీట్లు సాధించిన సిపిఐ 2019 వచ్చే నాటికి ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైందంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సిపిఎం విషయానికొస్తే 1991లో అత్యధికంగా 7 రాష్ట్రాల్లో విజయం సాధించగా 2019 నాటికి అది కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది. వామపక్ష పార్టీలు ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా విజయాలు మాత్రం పెద్దగా దక్కడం లేదు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న డబ్బు, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయకపోవడం, రాష్ట్రాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోకపోవడం సహా పలు కారణాలతో వామపక్షాల ప్రభావం తగ్గిపోతోంది. అయితే వామపక్షాలు అన్నింటిలో పెద్దన్న పాత్ర సిపిఎందే. పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలో సిపిఎం పార్టీ సుదీర్ఘ కాలం పాటు అధికారంలో కొనసాగింది. మిగిలిన వామపక్షాల బలం దీనిపైనే ఆధారపడి ఉంది. పశ్చిమ బెంగాల్, త్రిపురలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్లే తాము తీవ్రంగా దెబ్బతిన్నట్లు సిపిఎం పార్టీలో అంతర్గత అభిప్రాయం ఉంది.
పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని కేరళలో యువతను ప్రోత్సహించడం వల్ల వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన 2G, ఇతర కుంభకోణాలు, అమెరికాతో అణు ఒప్పందాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమించాయి. కానీ ఆ ఉద్యమాల ఫలితాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం వామపక్షాల ప్రాబల్యానికి కేరళ ఒక్కటే కేంద్రంగా మారింది. కేరళను నిలబెట్టుకోవడం, దానితో పాటు కొత్త ప్రాంతాలకు విస్తరించడం వామపక్షాల ముందున్న అతిపెద్ద సవాల్. అయితే దేశంలో బీజేపీ సహా పలు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటంతో వామపక్షాలు విస్తరించేందుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేశంలో వామపక్ష పార్టీల ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. కొత్తగా వస్తున్న రాజకీయ పార్టీలు బలోపేతం అవుతున్నా వామపక్షాల ప్రాబల్యం మాత్రం అంతే ఉంటుంది. దీంతో కనీసం ఈసారైనా తమ ప్రాబల్యాన్ని కొంతమేర పెంచుకోవాలని చూస్తున్న వామపక్షాల ప్రయత్నం నెరవేరుతుందో లేదో చూడాలి మరి.